నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. దీని గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు అయ్యాక మొదటిసారి ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. మనకి గుర్తింపు రావాలి అంటే ఒక సమర్థవంతమైన అతనితో పోటీ పడినప్పుడు మనకు గుర్తింపు వస్తుందని, మరి ఇంతకుముందు నేను 12 గంటలు పనిచేశాను, ఆయన చూసి ఇప్పుడు 18 గంటలు పనిచేయాలి అని చెప్పి మా వాళ్ళందరికీ నేను చెప్పానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అంటే ఇంతకుముందు ఆయన దగ్గర పని చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొన్నాళ్ళు ఆయన గురించి మొత్తం తెలుసుంటుంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటారు అనుకోవచ్చు. ఎలా ఉండేదంటారు సార్ ఆయన హయాంలో పనితీరు కావచ్చు, ఆయా మంత్రులతో కావచ్చు, మరి శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళతో కావచ్చు, ఎలా చేయించుకునేవారంటారు వర్క్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఒక పని రాక్షసుడు. ఆయన ఏంటంటే కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాడు. అంటే ఇవి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్లో మనం పెరగాలి అంటే టార్గెట్ పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకి మనం అక్షరాస్యతలో పర్సంటేజ్ పెరగాలి అన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారనుకో. అక్షరాస్యత ఎట్లా పెరగాలి? స్కూళ్ళ సంఖ్య పెంచుకోవాలి, టీచర్ల సంఖ్య పెంచుకోవాలి, డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవాలి. ఈ తరహా ప్లానింగ్ ఉంటుందన్నమాట. ఇది టార్గెట్ పెట్టుకొని చేస్తాడు. అంటే ఉదాహరణకి చెప్పాను నేను, అంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆయన ఎట్లా చేస్తాడు అనేది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంటే మామూలుగా ఎవరైనా సరే మనం చూసాం కదా, 5 సంవత్సరాలు చూసాం కదా, ముఖ్యమంత్రిగా ఎలక్ట్ కాగానే హాయిగా రెస్ట్ తీసుకుంటారు. అప్పటి వరకు పడ్డ కష్టం అంతా మర్చిపోయేలాగా సుఖపడతారు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే పదవిలోకి రాగానే ఎక్కువ కష్టపడతాడు, ఇంకా ఎక్కువ కష్టపడతాడు. నేను చేయాల్సి, నా బాధ్యత ఉంది, నా మీద ఇంత బాధ్యత ఉన్నది అని ఫీల్ అవుతాడు. దాంతో ఏం జరుగుతుంది అంటే ఆయనకి ఇంకా నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాడు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు తెలుగుదేశం పార్టీలో పని చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎట్లా పని చేస్తుంది, తెలుగుదేశం పార్టీలో మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా పని చేస్తాడు అనేది రేవంత్ రెడ్డికి స్పష్టంగా తెలుసు. అసలు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన కామెంట్లు చూస్తే నిజంగా రేవంత్ రెడ్డి మీద గౌరవం పెరుగుతుంది. చాలా గౌరవం పెరుగుతుంది. ఎందుకు అంటే నేను ఇప్పటి వరకు 12 గంటలు కష్టపడుతున్నాను. వాస్తవంగా మామూలుగా చూసినా కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 12 గంటలు కష్టపడరు. వాళ్ళు కష్టపడి పోట్లాడి అది చేసి ఇది చేసి పదవి తెచ్చుకుంటారు కదా, ఉన్నంతకాలం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడు, 5 సంవత్సరాలు చాలా బిజీగా ఉన్నాడు. ఇందులో డిస్ట్రాక్షన్లో బిజీగా ఉన్నాడు. అది నాశనం చేద్దాం, ఇది నాశనం చేద్దాం, వీడిని అరెస్ట్ చేద్దాం, వాడిని అరెస్ట్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి కూడా బిజీగానే ఉన్నాడు, బట్ ఇన్ డిస్ట్రాక్షన్. ఇక్కడ మనం తెలంగాణలో రేవంత్ రెడ్డిని చూస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రులకి భిన్నంగా అసలు బాగా పనిచేస్తూ ఉన్నాడు. నేను 12 గంటలు పనిచేస్తున్నాను, ఇప్పటివరకు పర్వాలేదు. నేను 12 గంటలు పనిచేయడమే ఎక్కువ. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రాక్షన్ యాక్టివిటీ నడుస్తూ ఉన్నది కాబట్టి అటెవడు పోడు, అందరూ ఇటే వస్తారు. అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఉన్న అర్థం ఇది. ఇంకా అటు అంత డిస్ట్రాక్షనే కదా ఆంధ్రాలో. ఇంకా మరి అటెవడు పోతాడు, అందరూ వచ్చి హైదరాబాద్లోనే ఉంటారు, నా పని ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది లేటెస్ట్గా, అక్కడ తిరుగులేని మెజారిటీతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు. చంద్రబాబు నాయుడు ఫోకస్ మెయిన్గా ఎక్కడ ఉంటుంది, ఐటీ మీద ఉంటుంది. ఐటీలో చంద్రబాబు నాయుడు మాస్టర్. అంటే ఐటీ వాడటం, తయారు చేయటం, టైప్ చేయటం కాదు, ఐటీ ఇండస్ట్రీస్ని ఏ విధంగా తీసుకురావాలి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు మాస్టర్. బిల్ గేట్స్నే తీసుకొచ్చి ఇక్కడ కంపెనీ పెట్టించాడు హైదరాబాద్లో. అసలు ఆ బిల్ గేట్స్ అనేవాడు ఎవడికి పలకను కూడా పలకడు. అటువంటి బిల్ గేట్స్ని తీసుకొచ్చి
అసలు నువ్వు మైక్రోసాఫ్ట్ ఆఫీసు హైదరాబాదులో ఎందుకు పెట్టాలి అని చెప్పాడు, థియరీ చెప్పాడు. ఆ సిద్ధాంతం విన్న తర్వాత బిల్ గేట్స్ ఆశ్చర్యపోయాడు. నా కంపెనీ గురించి, నా అడ్వాంటేజెస్ గురించి ఇంత స్టడీ చేసావు, నథింగ్ నేను పెడతాను, ఆఫీస్ పెడతాను అని ఏం చెప్పాడు. నేను అక్కడ అమెరికాలో కాకుండా వేరే చోట ఇంకెక్కడ ఆఫీస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ నీకు చెప్పే, నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతానని చెప్పాడు బిల్ గేట్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అంటే ఐటీ ఇండస్ట్రీని ఎట్లా ఆకర్షించాలి, ఏ విధంగా చేయాలి. ఇప్పుడు సైబరాబాద్ అనే సిటీని స్టార్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదు కదా. హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, ఇంకొకటి సైబరాబాద్ అని పెట్టేసి అక్కడ డెవలప్ చేసి అసలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఒకటి పెట్టేశాడు, ఒక జిల్లా. మామూలుగా మనం ఏం పెడతాం, కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, లేకపోతే ఆ జిల్లా ఈ జిల్లా అని పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఒకటి పెట్టాడు. అక్కడ ఆర్థిక కార్యకలాపాలు జరగాలి. అట్లాగే వచ్చారు అన్నీ అక్కడ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేసి వదిలేశాడు అనమాట. అంటే ఈ తరహాలో ప్లానింగ్ చేసి వదిలేసిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీలు వచ్చేసినాయి. హైదరాబాదు ఐటీలో పెద్ద మంచి ప్లేస్కి వచ్చి, కంఫర్టబుల్ ప్లేస్కి వచ్చేసింది. ఈ స్థాయికి రావటానికి ముందు అంటే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కర్ణాటక సీఎంగా ఎస్ఎం కృష్ణ అని ఉండేవాడు. ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఆయన ఏం చేశాడంటే ఎస్ఎం కృష్ణ ముంబైకి పోటీగా బెంగళూరుని ఐటీ హబ్గా తయారు చేశాడు. ముంబై అప్పటికే సర్ప్లస్ అయిపోయింది, మొత్తం అంతా ఓవర్ఫ్లో అవుతున్నది. నెక్స్ట్ డెస్టినేషన్ కోసం ఐటీ కంపెనీలు వెతుకుతూ ఉన్నాయి. అప్పుడు ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన ఏం చేశాడు, లేదు నెక్స్ట్ డెస్టినేషన్ బెంగళూరు పెట్టుకోండి, బెంగళూరులో క్లైమేట్ బాగుంటుంది, ఎనఫ్ స్పేస్ ఉన్నది, మంచి ఇంగ్లీష్ చదివిన మనుషులు ఉన్నారు, అది ఇదని ఏదో ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పేసి, మంచి క్లైమేట్ ఉన్నది, మీకు చక్కగా ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది, మీరు రండి అని చెప్పి ఏదో పిలిచాడు ఆయన. ఐటీ కంపెనీలు బెంగళూరుకు వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన స్టార్ట్ చేశాడు. ఈయన మార్కెటింగ్ స్టార్ట్ చేశాడు, హైదరాబాదుని మార్కెట్ చేయటం. హైదరాబాదు అడ్వాంటేజెస్ ఇవి, ఇక్కడికి రండి, మీరు ఐటీ కంపెనీ పెడితే మీకు ఈ అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఒక సందర్భంలో ఒక కాన్ఫరెన్స్లో ఎస్ఎం కృష్ణ, చంద్రబాబు నాయుడు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు తారసపడితే ఎస్ఎం కృష్ణ అడిగాడు, బెంగళూరుని ఐటీలో కొట్టేద్దామనే ప్లానా అని, అంటే జోక్గా, మీ ప్రయత్నం మీరు చేశారు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కాన్ఫిడెన్సు ఎస్ఎం కృష్ణ టార్గెట్ పెట్టుకున్నాడు. ఎస్ఎం కృష్ణ చేశాడు కదా, బాంబే నుంచి ఐటీ కంపెనీలు బెంగళూరు వచ్చేలాగా చేసుకున్నాడు కదా, నేనెందుకు చేయలేను అని ఆయన లక్ష్యాన్ని నిర్దేశించుకొని హైదరాబాద్ బ్రాండ్ని ప్రమోట్ చేశాడు చంద్రబాబు నాయుడు. దాని రిజల్ట్ మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఎస్ఎం కృష్ణ బతికుంటే, అంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే ఐటీ సెక్టార్లో ఇంత అభివృద్ధి సాధించిన విషయాన్ని ఎస్ఎం కృష్ణ గారు చూసి ఉంటే ఆయన ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి ఉండేవాడు. అప్పుడే చేశాడు, అప్పుడే చాలా అద్భుతంగా చేస్తున్నాం అని చెప్పాడు ఎస్ఎం కృష్ణ పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా. చంద్రబాబు ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఇన్ అట్రాక్టింగ్ ది ఐటీ సెక్టార్ అని చెప్పాడు ఆయన. అంటే అటువంటి చంద్రబాబు అంటే కాంపిటీటివ్ స్పిరిట్ తోటి పనిచేసి నా రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందదు, నాకు ఏ సెక్టార్ నుంచి ఎట్లా టార్గెట్ పెట్టుకొని ఎట్లా ముందరికి వెళ్ళాలో నాకు తెలుసు అన్న కాన్ఫిడెన్స్ అన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ తోటి హైదరాబాదుని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇదే ప్లాన్ వేశాడు.
హైదరాబాద్ని ఆ రోజు డెవలప్ చేశాను చూశారు కదా. ఇప్పుడు చూడండి మీ కళ్ళ ముందరే విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తానని చెప్పాడు. ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేసి చూపిస్తానని చెప్పి అక్కడ మిలీనియం టవర్స్ అని కట్టి ఇంక్యుబేషన్ హబ్ అని పెట్టి కొత్త కంపెనీలు అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు పెట్టి మీరు ఏం లేదు, మీరు వచ్చేసి మీ కంప్యూటర్ ఇక్కడ పెట్టుకొని ఆపరేట్ చేసుకోండి అన్న ఫెసిలిటీస్ పెట్టి విశాఖపట్నానికి అసలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేసిన ఐటీ కంపెనీలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు చేసిన పని ఇది. మొత్తం ఐటీ సెక్టార్ మొత్తం విశాఖపట్నం వైపు చూసింది. విశాఖపట్నం అంటే అసలు క్లైమేట్ అది కూడా బాగుంటుంది కదా, సీషోరు అంతా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ తర్వాత రీబిల్ట్ అయిన విశాఖపట్నం హుదూద్ తుఫాన్ వచ్చి మొత్తం వాషౌట్ అయిపోయిన తర్వాత రీబిల్డ్ చేసిన విశాఖపట్నం న్యూ సిటీ లాగా ఉన్నది, డెవలప్ అయి ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, వెల్ కనెక్టెడ్ టు ఆల్ ప్లేసెస్ అన్న ఉద్దేశంతో విశాఖపట్నాన్ని ఐటీ టార్గెట్గా పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చి దించేశాడు అక్కడ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఐటీ కంపెనీ ఒక్కొక్క దాన్ని కూడా కాదు అన్నిటినీ హోల్సేల్గా ఎల్లగొట్టేశాడు. ఖాళీ చేయండి, ఈ బిల్డింగ్ మాకు కావాలి, ఖాళీ చేయండి. ఖాళీ చేసిన దాకా నిద్రపోవాలి. ఐటీ కంపెనీలని తరిమి కొట్టిన దాకా జగన్ నిద్రపోవాలి. విశాఖపట్నం నుంచి అన్ని ఐటీ కంపెనీలని తరిమి కొట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈయన చంద్రబాబు నాయుడు దేని మీద ఫోకస్ చేస్తాడో రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా తెలుసు. అమరావతి అభివృద్ధి చూసే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేయంగానే అమరావతిలో వెళ్ళి కూర్చొని అన్నీ చేశాడు. నెక్స్ట్ పోలవరం కట్టుకోవాలి. పోలవరం మీద ఆల్రెడీ రివ్యూస్ మొదలుపెట్టాడు. అందులో ఏం చేయాలో ఏం కథ మొత్తం మొదలు పెట్టేశాడు. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది చంద్రబాబు నాయుడుది? ఐటీ పరిశ్రమలు తేవటం ఉంటుంది. ఆ విషయం మీకన్నా నాకన్నా ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకని రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సిచ్యుయేషన్ ఏంటి? ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని ఆయన కాపాడుకోవాలి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను ఇప్పటివరకు 12 గంటలు పనిచేశాను, అక్కడ చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబు 18 గంటలు పనిచేస్తాడు, ఇప్పుడు నేను 18 గంటలు నేను కూడా పని చెయ్యకపోతే తెలంగాణ ఇంట్రెస్ట్ని నేను కాపాడుకోలేనేమో, అందుకని నేను మా ఆఫీసర్లని అందరినీ అలర్ట్ చేసి పెట్టుకున్నాను, ఇంకా నేను 18 గంటలు పనిచేస్తాను అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక నాయకుడు అంటే రాష్ట్ర అభివృద్ధి బాధ్యతని తీసుకున్న ఒక నాయకుడు ఎట్లా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. మీరు అన్నట్టు గతంలో కూడా 2 రాష్ట్రాల్లో డిస్ట్రాయ్ చేసే ముఖ్యమంత్రులనే మనం చూసాము. ఇప్పుడు రేవంత్ గారు మాట్లాడిన మాటలు వింటుంటే 2 రాష్ట్రాలు కూడా రేపు అభివృద్ధిలో పోటీ పడతాయేమో అనుకునే విధంగా ఉంది. మరి సో మీరు చెప్తున్నారు చంద్రబాబు గారు ఎంతలా అభివృద్ధి చేస్తారు అని. సో చంద్రబాబు గారు అనుకున్నట్టు ఆయన అనుకున్న అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరగాలంటే ఇంకా ఎంతకాలం పడుతుంది? ఆయన ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటారు? ఏం లేదమ్మా, అదేం నేను అదే చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడికి ఎక్కువ సమయం పట్టదు. ఎన్నిసార్లు డెవలప్ చేశాడు, ఎన్ని ప్రాంతాలని డెవలప్ చేశాడు. ఆయనకి డెవలప్మెంట్ చెయ్యటం అనేది కొత్త విధానం కాదు. నీకు డిస్ట్రాయ్ చేయటానికి ఇప్పుడు చంద్రబాబు పెట్టిన విధానాలని డిస్ట్రాయ్ చేయటానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల కాలం సరిపోలా. ధ్వంసం చేయటానికి ఎక్కడ చూసినా చంద్రబాబు ఆనవాలే కనపడుతున్నాయి. ఈయనని డిస్ట్రాయ్ చేశాడు. ఇంక అందుకని చంద్రబాబు చేసిన అభివృద్ధిని మనం డిస్ట్రాయ్ చేయలేం కాబట్టి తెలుగుదేశం పార్టీని డిస్ట్రాయ్ చేద్దామని మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అమరావతిలో ఆల్రెడీ పెద్ద పెద్ద టవర్లు రెడీ అయిపోయినాయి. మొత్తం అసలు అక్కడంతా ల్యాండ్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. ఇంతకు ముందర ఏం జరిగింది?
ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎంగా, కేసీఆర్ ఇక్కడ తెలంగాణ సీఎంగా వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కయ్యి జగన్ ల్యాండ్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి, కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి హైదరాబాద్లో. జగన్ ల్యాండ్స్కి ఇక్కడ ప్రొటెక్షన్ ఉండాలి, ఒకటి బాగా రేటు పెరగాలంటే ఏం చేయాలంటే అమరావతిని నాశనం చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు. సిస్టమేటిక్గా అమరావతిని నాశనం చేశారు. ఆటోమేటిక్గా హైదరాబాద్ ల్యాండ్స్ రేట్లు పెరిగినాయి. ఈ మాట నేను చెప్పలే, కేసీఆరే చెప్పాడు. కేసీఆరే చెప్పాడు, నీకు ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత రివర్స్ చేశాను, ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 100 ఎకరాలు వస్తుంది పోండి అన్నాడు. ఇది అన్నది అంటే ఈ మాటలన్నీ అన్నది కేసీఆరే అన్నాడు. అంటే ధ్వంసం ఇద్దరు కలిసి విధ్వంసం చేశారు కదా అమరావతిని. అందుకని ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు. ఇప్పుడు ఈ రెండు కూడా మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగినట్టు తెలంగాణలో కేసీఆర్ కొన్ని వ్యవస్థలను విధ్వంసం చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో కొన్ని వ్యవస్థలను విధ్వంసం చేసుకున్నాడు. ఇద్దరూ పరిపాలించారు. ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ తప్పుకున్నాడు, ఇప్పుడు జగన్ తప్పుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద చాలా బాధ్యత ఉంది. అంటే హైదరాబాదు డెవలప్మెంట్ని ముందరికి తీసుకెళ్ళాలి, ఐటీ సెక్టార్లో తెలంగాణని ముందరికి తీసుకెళ్ళాలి. తెలంగాణలో ఒక హైదరాబాద్ కాకుండా ఇంకొక 2-3 ఐటీ హబ్స్ డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఈ ప్లాన్ చేస్తున్న టైంలో అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని ఇప్పుడు ఒక్క విశాఖపట్నాన్నే కాదు, ఇంకొక ప్లేస్ కూడా నా అంచనా ప్రకారం ఇంకొక కన్వీనియంట్ ప్లేస్ను కూడా చంద్రబాబు నాయుడు 2 ప్లేసులను సైమల్టేనియస్గా డెవలప్ చేస్తాడు ఐటీలో. ఇప్పుడు మరి ఈ కాంపిటీషన్ని తెలంగాణ తట్టుకోవాలి అంటే రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ కష్టపడి పని చేయాలి. అంటే మనం ఈ రోజున తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ రాబోతున్నది అనే సంకేతాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 రాష్ట్రాలు కొట్టుకొని 2 రాష్ట్రాలు నాశనం అయ్యే పరిస్థితి నుంచి ఇద్దరం పోటీ పడదాం, ఒకళ్ళకొకళ్ళం సహకరించుకుందాం, మనం 2 తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవుదాం అనే ఒక కాన్సెప్ట్ ఈ రోజున మనకి ప్రజలకి కనపడుతూ ఉన్నది. ఇది ఇక్కడ చాలా పెక్యులియర్ పాయింట్. అందుకని అప్పట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ చంద్రబాబు నాయుడికి ఆల్ ది బెస్ట్, చెయ్యి, నీ శక్తి మేరకు నువ్వు చెయ్యి అని ఎట్లయితే చెప్పాడో, ఈ రోజున రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఆయన 18 గంటలు పనిచేస్తాడు కాబట్టి నేను నా రాష్ట్రం కోసం ఇప్పుడు 12 గంటలు చేస్తున్నాను, నేను కూడా 18 గంటలు పనిచేస్తాను అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని నేను అనుకోవటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్వాగతిస్తాడు. ఎందుకు అంటే ఆయన సృష్టించిన సైబరాబాద్ కదా, దీన్ని ఇంకా డెవలప్ చేస్తాను, నీతో పోటీపడి డెవలప్ చేస్తాను అంటే చంద్రబాబు నాయుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు నాకు తెలిసి. అందువల్ల ఇప్పుడు మనం అంటే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల్లో ఉన్నారు కదా, ఈ 2 రాష్ట్రాల ప్రజలు మొత్తం ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్లా పోటీ పడతారు, తమ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటారు అనేది ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు, మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీన్ని ఆసక్తిగా చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.